ప్లీజ్ సార్ ఒక్కటే మీకు చెప్తాను సార్, డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ గోడు వినిపించమని అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళందరివి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ లో చూపించమని అడుగుతున్నా, సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా, అసలు మీరు గమనిస్తున్నారో లేదో మరి సకల శాఖ మంత్రులుగా విలసిల్లుతున్నటువంటి లోకేష్ గారు, అలాగే వంగలపూడి అనిత గారు, అసలు విద్యాశాఖ మంత్రి ఎవరండి? సమాధానం చెప్పాల్సింది ఎవరొచ్చి దీనికి నేను సాక్ష్యం అంటుంది, ప్రతిదానికి నేను సాక్ష్యం అంటుంది, టీ పెట్టిచ్చాడు తాగుతానంటుంది. అసలు ఎంత దౌర్భాగ్యం కాకపోతే సార్, అసలు నిజంగా ఆ హోమ్ మినిస్టరు హోం శాఖకి లేకపోతే మినిస్టరా, లేకపోతే గనక మరి ఉన్న శాఖలన్నిటికీ మినిస్టరో మనకైతే అర్థం కాదు. ప్రతి దానిలో పొల్ల పెడుతుంది, నాకు అన్ని తెలుసు నేనే సాక్ష్యం అంటుంది. ఆ ఇండస్ట్రీస్ దగ్గరికి పోయి నేనే సాక్ష్యం అంటుంది. ఏమిటి సాక్ష్యం నాకు అర్థం కావట్లేదు సార్. రాసిందా? నాలెడ్జ్ ఆ ప్రతిభ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఏం చేస్తారండి మరి? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తాడు? విద్యాశాఖ మంత్రికి మించి నాలెడ్జ్ ఉంది మేడం, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు సార్. విద్యాశాఖ మంత్రికి మించి ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి మేడం గారు వస్తున్నారు. ఓహో, అంటే అందుకే ఈవిడికి సకల శాఖ మంత్రి అక్కగా పోస్ట్ ఇచ్చారనమాట సార్. అంటే ఆయన చేస్తోంది కాక. కిరణ్ గారు మీ పాయింట్ ఏంటి? కిరణ్ గారు మీ పాయింట్ ఏంటి? ఒక్కటైతే చెప్తాను సార్, సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అనేది వెయ్యాలి అంటే అట్లీస్ట్ సమాధానం కూడా చెప్పలేకపోతున్నటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా గమనించుకోగలిగితే, హోమ్ మినిస్టర్ వచ్చి సమాధానం చెప్తోందంటేనే డిఎస్సిలో ఎన్ని లోటుపాట్లు జరిగాయి, వాళ్ళ దగ్గర ఎంత కన్నింగ్నెస్ ఉంది, ఎంత లోపాయికారితనం ఉంది అనేది అర్థమైంది. ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి సార్. రైట్ కిరణ్ గారు, 1:1 అన్నారు సార్. 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక క్యాండిడేట్. అవును, అలాగే కదా కాల్ లెటర్స్ పంపించారు. ఇప్పుడు 1:1 is nothing but you got a job. Yes. When you will be disqualified, whether the certification information that you have provided, it was proven that it is fake. Certificate verification కూడా బాగా జరిగి కూడా జాబ్స్ రాలేదు కదా. అంతే కదా సార్. ఇప్పుడు విషయం 1:1 అంటే నువ్వు క్వాలిఫై అయ్యావు, నువ్వు ఏదైతే చెప్పావు ఇన్ఫర్మేషన్ అది రాంగ్ అయితే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు, కానీ అదర్ దాన్ దట్ వాళ్ళకి జాబ్ వచ్చినట్టే. రైట్ కిరణ్ గారు, 100% జాబ్ వచ్చినట్టు. రైట్ ప్లీజ్ సార్. ఇప్పుడు ఇక్కడెక్కడ అవినీతి జరగలేదు అని చెప్తూ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో ఏ కులం వారికి ఎన్ని పోస్టులు వచ్చినాయి కూడా రాపిచ్చే బదులు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయింది వీళ్ళ స్పోర్ట్స్ యొక్క క్వాలిఫికేషన్స్ లేదు, వీళ్ళు గెలుచుకున్న పథకాలు ఇవి అని ట్రాన్స్పరెన్సీతో జరుగుంటే అది కదా అడుగుతుందంత. అది చెప్పకుండా మీ మద్దతు పేపర్లో కులాల ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం ఏంటి? ఒకటి. రెండు, ఇంకొక పాయింట్ చెప్పాలి సార్. ఇందాక అందరూ పేటీఎం ఏదన్నా ప్రశ్నిస్తే పేటీఎం అంటున్నారు కదా. ప్రతిపక్షమైన మీడియా అయినా ఎనలిస్టులైనా ప్రభుత్వం ఏదన్నా తప్పు జరుగుతుంటే ప్రజల పక్షాన ప్రశ్నించడం వారి నైతిక బాధ్యత. అవును, ఆ నైతిక బాధ్యత పోషించలేని వాళ్ళు పేటీఎం అవుతారేమో, కానీ ఆ నైతిక బాధ్యతతో మాట్లాడుతుంటే వాళ్ళని పేటీఎం అంటున్నారు చూడండి. ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళేం కాదు, ఎవరు నిజంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ప్రజల తరపున మాట్లాడుతున్నారని చూస్తారు సార్. రైట్, థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు.